హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. రీసెంట్గా మన కల్కి మూవీ టీం వాళ్ళు ఆ మూవీకి సంబంధించి ఒక యానిమేటెడ్ వెబ్ సిరీస్ని రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్లో. ఈ వీడియోలో మనం ఆ వెబ్ సిరీస్ ఎందుకు రిలీజ్ చేశారు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ వెబ్ సిరీస్ ఎందుకు రిలీజ్ చేశారంటే మెయిన్గా 2 థింగ్స్. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, ఇంకో విషయం వచ్చేసి ఆ మూవీ, అందులో ఉండే క్యారెక్టర్స్, ఆ మూవీ స్టోరీ గురించి మనకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఈ వెబ్ సిరీస్ని ముందుగానే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మూవీ 2898 ఏడీలో జరుగుతుంది. దానికంటే 2 సంవత్సరాల ముందు ఈ వెబ్ సిరీస్ జరుగుతున్నట్టు చూపించారు టైం లైన్. ఈ వెబ్ సిరీస్లో చూపించే కంటెంట్ అంతా 2896 ఏడీలో జరుగుతున్నట్టు చూపించారు. ఈ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బుజ్జి అండ్ భైరవ. మనకు అంతకుముందు ఒక లాంచ్ ఈవెంట్ కూడా చేశారు, బుజ్జి లాంచ్ ఈవెంట్ అని చెప్పి, బుజ్జి మీట్స్ భైరవ. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మూవీలో నాకు తెలిసి ఇదంతా చూపించరు అనుకుంటా. బుజ్జి భైరవకి ఎలా దొరికింది, వాళ్ళిద్దరికి ఆ బాండ్ ఎలా కుదిరింది, ఇదంతా నాకు తెలిసి మూవీలో చూపించరు. అందుకోసమే ముందే ఈ యానిమేటెడ్ సిరీస్ చేసి మనకి సినిమా మీద ముందే ఒక ఐడియాని క్రియేట్ చేస్తున్నారు. మూవీలో ఉంటుంది, ఫాల్స్ హోప్స్ పెట్టుకోకుండా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనకు ముందుగానే మూవీ మీద ఒక సరైన ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం కోసం ఈ మూవీ వల్ల వెబ్ సిరీస్ని లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ అయితే నాకు బాగా నచ్చింది, యానిమేటెడ్ సిరీస్ కావడం వల్ల. అలాగే ప్రభాస్ కూడా ఈ మూవీలో డబ్బింగ్ చాలా బాగుంది. ప్రభాసే చెప్పాడు అనుకుంటా. బుజ్జి సినిమా, డార్లింగ్ సినిమా, ఆ సినిమాల్లో ఉన్నట్టు ఉంది వాయిస్ అంతా, ఒక కామెడీగా. ఈ మూవీలో ప్రభాస్ వచ్చేసి ఒక బౌంటీ హంటర్, అలాగే బుజ్జి అనేది ఒక ఏఐ, అదొక ఏఐ వెహికల్, సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్. వీళ్ళిద్దరికీ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. బుజ్జి వచ్చేసి ఎక్కడో పనిచేస్తుంటుంది సెల్ఫ్ వెహికల్గా. అది దాని 100 మిషన్స్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్గా దానికి ప్రమోషన్ వస్తుంది అనుకుంటుంది. కానీ 100th మిషన్లోనే దానిపైన రెబల్స్ అటాక్ చేసి అది స్మాష్ అయిపోద్ది. అలాగే భైరవ ఏమో కాశీలో తిరుగుతూ ఉంటాడు. కాంప్లెక్స్కి వెళ్ళాలని, కాంప్లెక్స్కి వెళ్ళాలని అతని జీవిత ఆశయం. దానికోసం డబ్బులు సంపాదించాలని బౌంటీ హంటర్గా మారుతాడు, అలా తిరుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఎలా కలిశారు, వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనేది ఈ వెబ్ సిరీస్లో చూపించారు. ప్రస్తుతానికైతే 2 ఎపిసోడ్లు వచ్చాయి ఈ సిరీస్లో. ఇంకా మేబీ రావచ్చేమో వెబ్ సిరీస్ లాగా ప్లాన్ చేయొచ్చాము. ప్రస్తుతానికైతే 2 ఎపిసోడ్లు వదిలారు, 15 మినిట్స్ ఉంది. బాగుంది ఈ వెబ్ సిరీసు. ఇంక ఈ వెబ్ సిరీస్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, ఆయన డబ్బింగ్. ఆయన చూస్తే నమ్మదు బ్రహ్మానందం అని. సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకంతే. ఇంకా ఈ కల్కి మూవీ టీం వాళ్ళు మాత్రం ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. కార్ కోసం లాంచ్ ఈవెంట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ని ముందుగా థియేటర్స్లో రిలీజ్ చేశారు ఒక ఎపిసోడ్, మే 30th. తర్వాత మరుసటి రోజు ప్రైమ్లో రిలీజ్ చేశారు 2 ఎపిసోడ్లు కలిపి. ఇంకా నెక్స్ట్ ఈ వీక్ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు నాగశ్విన్ గారు అన్నారు. ఆ యానిమేటెడ్ సిరీస్ని లాంచ్ చేసేటప్పుడు చెప్పారు. ట్రైలర్ ఎప్పుడు వదులుతారో చెప్పలేదు, కానీ మేబీ తొందరలోనే రావచ్చు. సినిమా June 27th ఉంది. ఈ యానిమేటెడ్ సిరీస్ మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.